నమస్తే, నా పేరు భారతి. మా బాబు పేరు శశిధర్. మా బాబుకి 6 ఏళ్ళు. మెడ దగ్గర గడ్డలాగా వస్తే మేము నెల్లూరులో చూపించాము. అక్కడేమో క్యాన్సర్ అని చెప్పారు. మాకేం చేయాలో అర్థం కాలేదు. తెలిసిన వాళ్ళ తరపున మెడికవర్ హాస్పిటల్కి వచ్చాము. అక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్ని కలిస్తే వాంతులు విరోచనాలు ఎక్కువ ఉన్నాయి, ఫుడ్ తినలేకున్నాడు సార్ అని చెప్పాము. ఆ సార్ ఏమంటే కీమో ట్రీట్మెంట్ చేయాలి అని చెప్పి మందులు ఇచ్చారు. ఫస్ట్ కీమో చేయగానే వాంతులు విరోచనాలు తగ్గి ఫుడ్ అయితే తినగలిగాడు. 2-3 కీమోలకి వాపు తగ్గింది, గడ్డలు కరిగాయి. 4-5 కీమోల కల్లా బాగా యాక్టివ్ అయిపోయాడు. మా బాబు బాగుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మా బాబుకి చాలా బాగా నయమైంది. ఇక్కడ హాస్పిటల్లో డాక్టర్లు, సిస్టర్స్ అందరు, స్టాఫ్ అందరూ మాకు బాగా హెల్ప్ చేశారు. ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మా బాబుకి బాగాలేకుండా రాకముందు స్కూల్కి వెళ్తే బాగా యాక్టివ్గా బాగా ఆడుకునేవాడు. హెల్త్ ఇష్యూ వచ్చిన తర్వాత ఇంట్లోనే ఉండడం, నీరసంగా అలా ఉన్నాడు. ఇక్కడ హాస్పిటల్కి వచ్చి, మెడికవర్ హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత మా బాబు పూర్తిగా నయం. మళ్ళీ మా బాబు ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాడు, బాగా యాక్టివ్గా ఉన్నాడు, బాగా ఆడుకుంటున్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్ని చూసి మా బాబు కూడా నేను డాక్టర్ చదవాలి అనుకుంటున్నాడు. మా బాబుని కూడా నేను డాక్టర్ చదివించాలనుకుంటున్నాను. పెద్ద ట్రీట్మెంట్ల కోసం చెన్నై, హైదరాబాద్, బెంగళూరు వెళ్ళాల్సిన అవసరం లేదు. అన్ని రకాల క్యాన్సర్ ట్రీట్మెంట్లు మన నెల్లూరు మెడికవర్ హాస్పిటల్లోనే ఉన్నాయి. ఇక్కడ అన్నిటికీ సంబంధించిన డాక్టర్లు అందరూ ఉన్నారు. క్యాన్సర్కి సంబంధించిన డాక్టర్లు అందరూ ఉన్నారు. మా బాబుకి ఇక్కడ బాగా నయమైంది. మెడికవర్ హాస్పిటల్ డాక్టర్స్కి, నర్సులకి, స్టాఫ్ అందరికీ చాలా థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చినప్పుడు మా బాబుని వాళ్ళ సొంత బాబులాగా చూసుకున్నారు. మాకు ఇక్కడికి వచ్చినప్పుడు చాలా భయం వేసింది, కానీ బిందు మేడం బాగా సపోర్ట్ చేశారు.